పేతురు జీవిత చరిత్ర మనకు బాగా తెలిసిన చరిత్రే. ఆయనతో తిరిగి, ఆయనతో ఉండి, ఆయనను గురించిన గొప్ప సాక్ష్యం పలకగలిగి ఉండి, అంత ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి అసలు ప్రభు ఎవరో నాకు తెలీదు అని చెప్పే స్థితికి దిగజారిపోయాడు. ఎప్పుడు కూడా మనం నాకై నేను బలవంతుడను అని, నాకై నేను నిలిచి ఉన్నానని మనం భ్రమపడకూడదండి. ఈరోజు మనం నిలిచి ఉన్నామంటే దేవుని కృప. ఈరోజు మనం బ్రతికున్నామంటే దేవుని కృప. ఈరోజున దేవుని మాటలు మనం ధ్యానించగలుగుతున్నామంటే అది దేవుని కృప. రేపటి రోజున మరలా మనం ఆయన సన్నిధిలో శక్తిని పొందుకునవలసిన వారమే, కానీ మనం బలవంతులమేమీ కాదు. అందుచేత విశ్వాస జీవితంలోనైనా, పరిశుద్ధ జీవితంలోనైనా, నిరీక్షణాస్పదమైన అడుగులలోనైనా అనుదినం కృప పొందుకుంటూ శక్తివంతులమై ముందుకు సాగాలనే, కానీ నేను నిలుచున్నానని నిర్లక్ష్య